మీకు తెలిసే ఒక మాట, పాపాన్ని ఎత్తటం వేరు, ఎస్టాబ్లిష్ చేయటం వేరు. ఆ వ్యక్తిలో తప్పు ఉందని మాట్లాడేయటం ఈజీ, పుకార్లు సృష్టించేయడం ఈజీ. అంటే ఈ ప్రపంచంలో యేసు ప్రభు మీద తప్పు ఉందని చాలామంది మాట్లాడచ్చు, కానీ కెన్ యూ ప్రూవ్? యేసు ప్రభులో తప్పు ఉందని ఏ ఒక్కరు చూపించలేరు, ఎస్టాబ్లిష్ చేయలేరండి. అందుని బట్టి ఆ టైంలో పిలాతు కూడా చేతులు కడిగేసుకున్నాడు, ఈయనలో ఏ తప్పు లేదు. ఆ తర్వాత చాలామంది నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మీద సాగిలపడ్డారండి. ఒక సన్నివేశాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డీజీపీ అనుకుందాం, ఒక క్రిమినల్ ముందు, ఒక ముద్దాయి ముందు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే సాష్టాంగ పెడతాడండి. కానీ ఈ చరిత్రలో ఒక ముద్దాయిగా సిలువ వేయబడుతున్న యేసుక్రీస్తు ప్రభు ముందు ఒక డిఐజీ లాంటి వాడు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాంటి వాడు, ఒక సెంచూరియన్ లాజునస్ సాష్టాంగ పడ్డాడండి, మోకరించాడు. ఈయన నిజముగా దైవ కుమారుడే అని ఆ వ్యక్తి గమనించగలిగాడు. గట్టిగా చెప్పకూడదా?